ఈ రోజు వాళ్ళకి మాట్లాడడానికి నైతిక అర్హత కోల్పోయింది కేటీఆర్ గాని హరీష్ రావు గాని. వాళ్ళు దోసుకున్నంత ఎవడు దోసుకోలేదు. మిగిలిత బడ్జెట్ లో ఇచ్చిన తెలంగాణ అప్పుల కుప్పగా మార్చింది వీళ్ళు కాదంట, కల్వకుంట్ల ఫ్యామిలీ కాదంట. దోసుకున్న సరిపోకుండా ఈ రోజు మా ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆయన తెచ్చిన స్కీమ్స్ కానీ, మేము ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ ఏదన్నా వాళ్ళు గతంలో చేశారా? రియల్ ఎస్టేట్ వాళ్ళ అన్నకి అప్ప చెప్పిండు, అప్పకి అప్ప చెప్పిండు అంటే వాళ్ళ చెల్లెనే చెప్తుంది కదా వీళ్ళు ఏం దోసుక తినరు. ఈ కార్ స్కాము. అదే కాకుండా ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల భూముల ఆస్తులు దోసుక తిన్నారో వాళ్ళ చెల్లె చెప్తున్నది. వాళ్ళ చెల్లెని ఫస్ట్ కంట్రోల్ చేసుకొని మాట్లాడుకునేది బంద్ చేపిస్తే బాగుంటుంది అనుకుంటా. అవన్నీ నేరారోపణలు అన్ని కూడా చిట్టా రాసి పంపిస్తాంట ముఖ్యమంత్రి వారిలకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 4 కేసులలో ఇంకో దాంట్లో కేటీఆర్ వస్తాడు. మమ్మల్ని అనేకన్నా ముందు వాళ్ళ చరిత్ర ఏందనేది వాళ్ళు చూసుకొని వాళ్ళు చక్క చేసుకొని మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటాం. మంచిగా ఉంది. ప్రజలందరి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. మా చెల్లెళ్ళందరికీ ఫ్రీ బస్ వచ్చింది, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, అదే విధంగా 500 సిలిండర్ వస్తున్నది, సన్న బియ్య పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మీరు మహిళా సంఘాలకు ఎస్హెచ్జి గ్రూప్స్కి సంబంధించి వడ్డీ లేని రుణాలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చేయలేని మేము చేసినాం. వాళ్ళ డబ్బులు కూడా ఎత్తుకొని తిన్న ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే. కాబట్టి వాళ్ళ నాయనిగా రాజకీయం సన్యాసం తీసుకొని యుఎస్ వెళ్ళిపోతారంట. ఇప్పుడు రాజకీయాలు చేతనైతే లేదంట. మరి కేటీఆర్ కానీ మరి హరీష్ రావు కానీ మరి ఎంతవరకు వాళ్ళు ఉంటారు అనేది మనకు తెలీదు. సో తొందరలోనే వీళ్ళు కూడా బోరేపిస్తే చదువుకొని బీజేపీలో మర్జ్ అవుతారని కూడా ఒక వార్తలు వస్తుంది. 2 ఏళ్లలో పబ్బం కలిపిండ దొంగ హామీలతోటి. మరి ఇప్పుడు బస్ ఫ్రీ అనే హామీ మేమే కదా ఇచ్చింది. మరి బస్సులో తిరుగుతున్నారా లేదా? మా చెల్లెళ్ళు తిరుగుతున్నప్పుడు అది దొంగ హామీ కాదు కదా. ఈరోజు ఆ మహిళలను అడిగితే చెప్తారు కదా. 200 యూనిట్ల కరెంటే కానీ మీరు అంటున్న ఆ సన్నబియ్య పథకమే కానీ మరి మీరు చేయలేని మేము చేస్తుంటే అవి దొంగ హామీలా? మరి మీరు ఎందుకు చేయలేదు? మరి 10 ఏళ్ళు మీరు ఉన్నారు, అప్పుడు గాడిదలు కాసిండా అని అడుగుతా. ఆ రోజు అన్ని రోజులు 10 ఏళ్ళు మీకు అప్పచెప్పినప్పుడు ప్రజలందరినీ మోసం చేసింది కాక 2-3 లక్షల అప్పు నెత్తికి పెట్టి అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణకి మీరేం మాట్లాడతారని అడుగుతా. సో దానికి వాళ్ళకి ఆన్సర్ లేదు. కాబట్టి ఇవి దొంగ హామీల మంచి హామీలు అనేది జూబ్లీహిల్స్ తీర్పు ఏదైతే వచ్చిందో అదే చెప్పిందని చెప్తాను. దీక్షా దివస్ చేసినందుకు సీఎం అయిందా? ఈయన ఈయన ఎప్పుడు చేసిండు దీక్షా దివస్? డేటు డేట్ చెప్పండి అమ్మా. మా ముఖ్యమంత్రి అయి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆ రోజు చేసిండా దీక్షా దివస్? అంత సీన్ లేదు. కానీ జనాలు ధర్మి కొట్టినందుకు అపోజిషన్లో కూర్చుండ్రు. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోవాలి. అపోజిషన్లో కూర్చొని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు పట్టించుకోండి, ప్రజల గురించి మాట్లాడండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు సత్తా కాదు. మరి నువ్వేందుకు ముఖ్యమంత్రి కాకపోతేవి? మీ అయ్య అంత మంచి పథకాలు తెచ్చినప్పుడు మరి అయ్యేది ఉండే. మరి ఈరోజు కేసీఆర్ ఇంత పేరు ఉన్నప్పుడు డోల్ డబ్బా కొట్టుకుంటా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఆ రోజు ప్రగతి భవన్ రానియకపోతేవి, సెక్రటేరియట్కి రానియకపోతేవి, డీజీపీ ఆఫీస్కి పోనీయకపోతేవి, మమ్మల్ని అందరినీ దండిస్తేవి, పోలీస్ స్టేషన్లలో పెడితేవి. మరి ఇది సరిపోవా మీకు అని అడుగుతున్నా. సో మీరు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రేవంత్ రెడ్డికి కేటీఆర్కి. ఇగో పోల్చుకోవడం కాదు కదా, ఎంత దూరం ఉంటే అది మంచిదని నేను అనుకుంటాను. ఆయన అడిగే ప్రశ్న కంటే ఆయన ఉండరా అని అడుగుతా. బోరే ఆఫీసర్ చదువుకొని ఐటీ కంపెనీలా పని చేసుకుంటుండే ఆయన. ఏడికెళ్ళి వచ్చిండు? వాళ్ళ అయ్యే దొంగ దీక్ష చేసిపోయాడా? సారా కొట్ల కూర్చున్నాడు అంటే ఏం పెట్టుకొని కూర్చున్నాడు? సెలైన్ బదులు మీకు చూపెట్టలే పిక్చర్స్? ఇంత పెద్ద యాంగిల్ వేసి చూపించిండు. ఏం మాట్లాడతారు తమ్ముడు? ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదనే కంట ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ప్రజల సమస్యలు ఎట్లా తీరుస్తారు? ప్రజల్ని ఏ విధంగా సంతృప్తి పరుస్తారు? ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళందరి వచ్చి అడగమని చెప్పి అడుగుతున్నా. అంతేగాని ఈ విధంగా విమర్శలు చేయడం మాత్రం తగదు కాక తగదంట. అరే మీరే పోత్రి కోట్లలో వేస్త్రీ. ఇప్పుడు పార్టీ లైన్లో 42% ఇంప్లిమెంట్ చేస్తుండు. రేవంత్ రెడ్డి మోసం చేస్తే కులగణన జరిగేదే కాదు, ఎస్సీ వర్గీకరణ వచ్చేదే కాదు. ఆలోచించాలి మీరు కూడా.
బీసీ కులగణన చేసేది ఏకైక మొగోడు రెడ్డి నాయకుడు, వాడు కూడా మొగోడు అందుకనేసి కాబట్టి చేసిండు. ఇక ఉల్టా సీదా మాట్లాడితే నేను కూడా ఉల్టా సీదా మాట్లాడతా. ఒక మంచి ప్రజానాయకుడు ప్రజల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈరోజు ప్రజల నమ్మకం పొందినాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి వారిల పీఠ మీద కూర్చున్నాడు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెము తలా తోక ఉండాలి. ఈరోజు 100% బీసీల గైడ్ లైన్స్లో 42% మా పార్టీ గైడ్ లైన్స్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటుడు. ఎక్కడెక్కడ ఇవ్వాలో, ఎక్కడెక్కడ మా పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్పంచ్లలో కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ రాబోయే కాలంలో అందరినీ సంతృప్తి పరుస్తారు. మీరు అక్కడ పోయి ఎన్ని పిటిషన్లు వేసినా కూడా వేస్టే. ఏం సెండ్ చేసిండు అంటారు? ఇప్పుడు చెల్లె సాక్ష్యం కదా. కానీ ఈరోజు నేను ఒక్కటి హర్షిస్తా, ఎందుకంటే ఆ రోజు మీరు మాట్లాడని కవిత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది, నిజంగా సంతోషమే. కానీ అవన్నీ కూడా ప్రూఫ్స్తో పాటు బయట పెట్టాలి. ఊకెళ్ళి ఒడలడా అని టీవీల ముందు వాగితే కాదమ్మా. కవితక్కకు జర్రపూర్తి తెలంగాణ ప్రజల మీద ఏమైనా ఉంటే బయటికి రాక నువ్వు తీసుకొచ్చి అన్ని ఎవిడెన్స్లు. ఇప్పుడు ఆమెనే చెప్తుంది 1000 కోట్లు ఆడ దోసుక తిన్నారు, ఈడ భూమి దోసుక తిన్నారు, ఆడ కాళేశ్వరంలో దోసుక తిన్నారు, కమిషన్లు దోసుక తిన్నారు అని చెప్తుంది. మరి నువ్వు ఆ రోజు ఎంటున్నప్పుడు ఆ రోజు మూసుకున్నావు ఎందుకు? మరి ఈ రోజు వచ్చి బయట ఎందుకు చెప్తున్నావు? మరి వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు మోగినప్పుడు ఆమె గురించి ఎక్కువ మాట్లాడడం సభ్యత అని నేను అనుకున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.